అంటుంది రంగు పరుసే గుండె షబ్బ షబ్బ అంటుంది రంగు పరుసే బాగున్నారా? రంగు పడలేదా ఇంకా మీకు? అయ్యో, అయితే రంగు పడాల్సిందే కదా. చలో పూద్దాం పదండి. దొరుకుతారు బయట గల్లీలో తిరుగుతుంటారు కదా, పట్టుకున్నామండి. చార్ మహిళ 2600 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళకి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు కాదు హోలీ, రేపు. సో రేపు ఆదివారం కాబట్టి ఇవాళే హోలీ పండుగని సెలబ్రేట్ చేసేసుకుందాము. లైఫ్ లో కలర్స్ లేకపోతే ఏం బాగుంటుంది చెప్పండి? అవును. సో హ్యాపీ హోలీ. ఓకే, విష్ణుప్రియ లైఫ్ ఎంత కలర్ఫుల్ గా ఉందో కనుక్కుందాం. చెప్పు విష్ణుప్రియ. చాలా కలర్ఫుల్ గా ఉంది. అన్ని కలర్స్ మిక్స్ చేస్తే ఎంత కలర్ఫుల్ గా ఉంటుందో అలానే ఉంది. అంటే సినిమా ఉంది, టీవీ ఉంది, అన్ని ఉన్నాయా? కొత్తగా పెళ్ళయింది, అందుకే ఇంకా కలర్ఫుల్. కొత్తగా పెళ్ళయిందా? అదే చెప్పవే అసలు. అవునా? హూ ఇస్ దట్ లక్కీ కలర్? హీ సిద్ధార్థ్ వర్మ. తను కూడా స్వాతి చినుకులు అండ్ మన అభిషేకం ఇవి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఇద్దరం కలిసి వర్క్ చేస్తున్నాం. అండ్ హీఈస్ ఆల్సో అన్ ఆర్టిస్ట్. ఓ, రీసెంట్ గానే అయింది మ్యారేజ్. 10 days అవుతుంది. అంతేనా? అంతే, 10 రోజులు. yes వావ్, వాట్ ఎ కలర్ఫుల్ లైఫ్. థ్యాంక్ యూ అండి. ముందు ఇంకా కలర్స్ కనిపిస్తాయి నాకు తెలిసి 10 days కాబట్టి. యా పెళ్ళైన బిగినింగ్ కొన్ని ఇయర్స్ వరకు లైఫ్ ఫుల్ కలర్స్, కొన్నేళ్ల తర్వాత మొత్తం బ్లాక్ అండ్ వైట్. అప్పుడు మనం కొంచెం దానికి కలర్ఫుల్ డై చేస్తూ ఉండాలి. అప్పుడు గ్రీన్, పర్పుల్ అట్లా. ఓకే, సో విష్ణుప్రియ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. పచ్చగా చక్కగా హాయిగా హ్యాపీగా ఈ సంసారం 3 పువ్వులు 6 కాయలతో, అంటే నెక్స్ట్ ఇయర్ ఆ ఇయర్ కల్లా బాగుండాలని మేమందరం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సౌజన్య, నీ లైఫ్ లో కలర్స్ గురించి చెప్పు. అన్ని కలర్స్ ఉన్నాయి. బికాస్ నేను ఇప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తున్నాను, యాక్టింగ్ చేస్తూ, అండ్ MBA కంప్లీట్ అయిపోయింది. బాగుంది ప్రెసెంట్ అయితే. సో ఇంకా మోర్ కలర్స్. ప్రొఫెషన్ ఉంది, స్టడీస్ నడుస్తుంది, పర్సనల్ లైఫ్, ఇన్ని కలర్స్ ఉన్నాయి అన్నమాట. రైట్ హ్యాపీ, ఫుల్ టు హ్యాపీ. ఓకే సౌజన్య. మైథిలి, ఏం కలర్స్ అంటే నేను యాక్టింగ్ లోనే కలర్స్ చూస్తూ ఉంటాను. అంటే రోజుకి ఒక వేరే, ఇప్పుడు మన ఎమోషన్స్ లోనే చాలా కలర్ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ రోజు ఒక కొత్త కాస్ట్యూమ్స్ వేసుకుంటూ చాలా హ్యాపీగా జరుగుతుంది. నవ్వులు అంటే పచ్చదనం, కోపం అంటే ఎరుపు. ఎస్. మరి ప్రశాంతత అంటే తెలుపు. అక్క బ్లాక్ అంటే ఇమోషన్ చెప్పు నువ్వు. బ్లాక్ అంటే ట్రాజెడీ, దుఃఖం. అయినా బ్లాక్ పూయరు, అసలు బ్లాక్ ఉండదు. బ్లాక్ హోలీకి పూయరమ్మా, పార్లర్కి వెళ్తే పూస్తారు. పాప మమత, అక్క చెప్పు మమత, రంగుల గురించి చెప్పు. నీ జీవితంలో రంగులు. నా జీవితంలో రంగులు అన్ని ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో నా లైఫ్ అంతే కలర్ఫుల్ గా ఉంది. చాలా హ్యాపీగా ఉన్నాను. మూవీస్ చేస్తున్నాను అండ్ సీరియల్స్ కూడా చేస్తున్నాను. సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను అక్క. ఓకే, మీ అందరి లైఫ్ లో కూడా ఇలాగే కలర్ఫుల్ గా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రౌండ్లు మొదలెట్టేస్తున్నాము. చార్ మహిళ 2600 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళలో మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. మేము అడిగిన ప్రశ్నలకి మీరు అన్ని రాంగ్ ఆన్సర్సే చెప్పాలి. 20 seconds టైం ప్రతి ఒక్కళ్ళకి ఇవ్వబడుతుంది. ఒకవేళ ఆన్సర్ తెలియకపోతే పాస్ చెప్పేయాలి. ఓకే, మేము సౌజన్య నుంచి మొదలెడదాం అనుకుంటున్నాం. రెడీ సౌజన్య? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఏనుగుకి ఎన్ని కాళ్ళు ఉంటాయి? 10 కాళ్ళు. హోలీ పండుగ రోజు ఏం చేస్తారు? ముగ్గులేస్తారు. హోలీ రోజు సరదాగా ఏం పూసుకుంటారు? పేడ. గుమ్మడికాయ ఏ షేప్ లో ఉంటుంది? స్క్వేర్ గా. రబ్బర్ గాజులు ఎవరు తయారు చేస్తారు? కోతి. ఏది కొత్తగా ఉంటుంది?
పాతది. పెళ్లి చూపులు ఎవరికి జరుగుతాయి? తప్పు. ఏనుక్కి 10 కాళ్ళు ఉంటాయంట. మనకి ఆ ఏనుగుని కనిపించేవి మాకు 4. చూపించండి. సౌజన్య దివ్య అవి దృష్టితో దివ్య మిగిలిన కాళ్ళని దృష్టి వాళ్ళకి. చూడగలుగుతాయి. Yes. హోలీ పండుగ రోజు ఏం చేస్తారు? ముగ్గులేస్తారా? సంక్రాంతి పండుగ అది కాదు, మొహాల మీద ముగ్గులేస్తారు. ఇదిగో ఇలా నేను 4 చుక్కలు దాన్ని ముగ్గేసుకున్నా. ముగ్గులు అనరండి, దాన్ని ముగ్గులు అనరు, పంచాలు లేకపోతే ఇంకోటి ఏదో అంటారు. హోలీ రోజు సరదాగా పేడ పోసుకుంటారంట. కమల్ సౌజన్యకి పేడ తీసుకుంటండి. శ్రేయస్కరం, ఆరోగ్యకరం. అబ్బా, రంగుల్లో ఉండేటువంటి కెమికల్స్ కూడా ఉండవు. యా, మీరు పాడిపోస్తే నేను కూడా పాడిపోస్తా. రెడీయా? నిజంగా పేడ చాలా మంచిదంట పూసుకుంటే. ఈ ఇయర్ కుదరట్లేదు కానీ నాకు నెక్స్ట్ ఇయర్ నుంచి నేను వీలైనంత పేడ సేకరించి యా ఇప్పుడు మనం ఎట్లాగో వాటర్స్ నీళ్ళలో మనం కలర్స్ కలుపుతాం కదా, పిచికారి. పిచికారీలోకి ఇదే మనం పేడ నీళ్ళు లాగా పేడ నీళ్ళు కొట్టాలి. కళ్ళకి చల్లే బదులు అందరు మొహాల మీద చల్లాలి. అవును. గుమ్మడికాయ స్క్వేర్ షేప్ లో ఉంటుంది. రబ్బర్ గాజులు ఎవరు తయారు చేస్తారు? కోతులు. కోతులు రబ్బర్ గాజులు తయారు చేసే ఫ్యాక్టరీ పెట్టుకున్నారు. పాతది కొత్తగా ఉంటుందంట. 6 రాంగ్ చెప్పావు, 60 పాయింట్లు. రెడీ మమత? రెడీ అక్క. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రేడియోలో ఏమొస్తాయి? డాన్స్ వస్తుంది. ఇంద్రధనుస్సులో ఎన్ని రంగులు ఉంటాయి? 12. తెలుపు రంగు దేనికి గుర్తు? బాతకి. ఏనుగు బరువు ఎంత? 2 కిలోలు. వర్షంలో తడవాలంటే ఏం చెయ్యాలి? బురద పూసుకోవాలి. వృచ్చికం అంటే ఏ జంతువు? ఏనుగు. కళ్ళ కలకలు వస్తే ఏం చెయ్యాలి? డాన్స్ చేయాలి. బర్త్డే రోజు ఏం కోస్తారు? పేడ. అప్పు తీరాలంటే ఓకే. రేడియోలో ఏమొస్తాయంటే డాన్సులు వస్తాయంట. బాగా వినిపిస్తాయి కదా మనకి. ఇంద్రధనుస్సులో 12 రంగులు ఉంటాయి. యాక్చువల్లీ ఉండేది VIBGYOR 7. తెలుపు రంగు బాధకి చిహ్నం అంట. ఏనుగు బరువు 2 కిలోలు. వర్షంలో తడవాలంటే ఏం చెయ్యాలి? బురద పూసుకోవాలా? ఇవిడేమో పేడ పూసుకోవాలంటుంది, నువ్వేమో బురద నెక్స్ట్ పూసుకోవాలంటే. క్వశ్చన్ ఆన్సర్ చూడండి. అబ్బా వినలేము. వృచ్చికం అంటే ఏనుగు. కళ్ళ కలకలు వస్తే నా కళ్ళ కలకలు వచ్చాయి అని డాన్స్ చేయాలంట. డాన్స్ 2 సార్లు రిపీట్ అయింది. రేడియోలో డాన్స్, కళ్ళ కలకలు వస్తే డాన్స్. సో ఒక డాన్స్ తీసేస్తున్నాం. వి కాంట్ గివ్ ఇట్ యు. బర్త్డే రోజు ఏం కోస్తారు? పేడ. అంటే నా నుంచి ఇన్స్పైర్ అయ్యారన్నమాట. 7 రాంగ్, 70 పాయింట్లు. ఓకే మైథిలి, రెడీ? రెడీ. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ట్యాంక్ బండ్ పొడవు ఎంత? నా అంత. కుక్క తోక ఎందుకు ఊపుతుంది? ఆకలేసి. ట్రాఫిక్ లో గ్రీన్ సిగ్నల్ పడితే ఏం చెయ్యాలి? ఆగాలి. జుట్టుకి ఏ రంగు వస్తే డై చేస్తారు? బ్లూ. జస్ట్ బార్న్ అని ఎవరిని అంటారు? నన్ను. చార్మినార్ ఎవరు కట్టారు? నేను. సమ్మర్ హాలిడేస్ ఎప్పుడు ఇస్తారు? వింటర్ లో. ఉల్లిపాయల్లో ఎన్ని ఓకే. ట్యాంక్ బండ్ పొడవు నీ ఎంత? అంటే ఎంత? 5'4". నిజం చెప్పు. నిజంగా 5'4". ఇంకది కూడా లెక్కెట్టి. నిజంగా 5'4". ఇంకొక 2 ఇచ్చింటే బాగుండేదని ఇంకా బాధపడుతూ ఉంటాను. దేవుడు ఎవరికి ఎంత ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అన్ని ఆయన తెలుసు. అవును. లేదు, అన్ని ఇస్తాడు ఆయన. అంతే. మంచి దేవుడు. బేసిక్లీ యు ఆర్ గాడ్ కాబట్టి. గాడ్. నువ్వు ఇస్తావు. గ్రేట్ గాడ్. యా. కుక్క తోక ఎందుకు ఊపుతుంది? ఆకలేసి. ఆకలేసినప్పుడు కుక్కలు తోకలు ఊపుతాయా? అదేంటి కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఫ్రెండ్లీగా కూడా ఆకలేసినా కూడా అదే అప్పుడు అక్కడ వచ్చి కొత్తగా ఊపుతుంది. ఆకలేస్తే ఇప్పుడు కొత్తగా ఊపుతున్నాయి. కాదు, నిజంగా చెప్పుకున్నట్టయితే ఓన్లీ కుక్కకి మాత్రమే ఫ్రెండ్షిప్ ఎక్స్టెండ్ చేసేటువంటి గుణం ఉంది. ఎందుకంటే వేరే జంతువులకి తోకలున్నా మనల్ని చూసి ఊపుతున్నాయా? అది వాటి స్వార్థం. దే ఆర్ సెల్ఫిష్ జంతువులు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పిల్లి నాకు కనిపించింది, అది ఊపిందా? ఊపలేదు. అది అదే ఒక పంది నాకు కనిపించింది, నేను కనిపించినప్పుడు పంది ఊపదు. అదే దాని మీద ఈగలు పడితే ఇంతోటి తోకని ఒక బర్రె ఊపుతుందా? ఊపదు. ఏమో నేను చూసి ఊపుతుందేమో నాకు తెలియదు. తను చెప్పింది. నేను మీరు పశుశాలలో పనిచేశారా? నేను పశుశాలలోనే పనిచేస్తున్నా. ఏం చెప్పావు? నువ్వు అడగడం అక్క చెప్పడం. నేను పశువుల డాక్టర్ని. ట్రాఫిక్ లో గ్రీన్ సిగ్నల్ పడితే ఆగాలి. ఆగాలి. జుట్టుకి ఏ రంగు రావడం వల్ల డై వేస్తారంటే బ్లూ కలర్. బ్లూ కలర్ కూడా అవుతాయంట. అంటే హోలీ ఆడితే అవ్వచ్చు అన్నట్టు అయిపోతుంది. జస్ట్ బాన్ అని ఎవరిని అంటారు? నిన్నే. అక్కడ ట్యాంక్ బండ్ నా అంతా, ఇక్కడ నిన్నే. సో ఒక నన్నే తీసేస్తున్నాను నేను. చార్మినార్ ఎవరు కట్టారు? ఆవిడ కట్టారు. నువ్వే కట్టావా? అది కూడా 3 చెప్పవే మరి. దానికి చాలా మరామత్తులు చేయించాలి, వెళ్ళి చేయిపో.
అంటే ఇచ్చేసా గవర్నమెంట్ కి చేసుకోమని. మళ్ళీ నన్ను నేను అది రాదు పో. 3 సమ్మర్ హాలిడేస్ వింటర్ లో ఇస్తారు. 5 రాంగ్ 50 పాయింట్. ఆర్ యు రెడీ విష్ణుప్రియ? ఎస్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. పిల్లి కళ్ళు ఉన్నవారి కళ్ళు ఏ రంగులో ఉంటాయి? బ్లాక్. సంక్రాంతి ముగ్గులో ఏం నింపుతారు? కారపొడి. రంగుల రత్నం ఎలా తిరుగుతుంది? స్క్వేర్ గా. రంగవల్లి అంటే ఏమిటి? నా పెళ్లి. సాంబారు ఎక్కడ దొరుకుతుంది? మటన్ షాప్ లో. ఐపీఎల్ అంటే ఏమిటి? ఫుట్బాల్. నమస్కారం దేని? ఓకే. పిల్లి కళ్ళు ఉన్నవారి కళ్ళు ఏ రంగులో ఉంటాయి? బ్లాక్. బ్లాక్. ఎవరికైనా ఉందా ఇక్కడ? పిల్లి కళ్ళు పిల్లి. పామ్ కళ్ళు. ఈమె కళ్ళు బ్రౌన్. బ్రౌన్. సంక్రాంతి ముగ్గులో కారపొడి నింపుతారు. రంగుల రత్నం ఎలా తిరుగుతుంది? స్క్వేర్. అలా కాకుండా రంగుల రత్నం ఇలా తిరుగుతుంది అనొచ్చు కదా. రంగవల్లి అంటే ఈమె పెళ్లి మొన్నే 10 రోజుల క్రితం జరిగింది. హే ఈమెకి రంగవల్లి జరిగింది. దాంట్లోనే ఈమెకి రంగవల్లి జరిగింది. రంగవల్లి జరిగింది. నీకెప్పుడు రంగవల్లి? నా రంగవల్లి 2 ఏళ్ళ తర్వాత. నాకు రంగవల్లి అయి 18 ఏళ్ళు అయింది. నీకు రంగవల్లి అయిందా? ఎప్పుడవుతుంది నీకు రంగవల్లి? ఇంకా ఎవరు దొరకలేదు. రంగ దొరకలేదా? సౌజన్య నీకు రంగవల్లి ఎన్నేళ్ళు అవుతుంది? 3 ఏళ్ళు అవుతుంది. 3 ఏళ్ళు. రంగవల్లి మీద తన అభిప్రాయాన్ని వ్యక్తపరచడానికి ఈ రోజు మన స్టూడియోకి వచ్చారు విష్ణుప్రియ. రంగవల్లి గురించి 5 నిమిషాలు మాట్లాడతారు ఇప్పుడు. 5 నిమిషాల. అంటే నువ్వు ఎక్కడ పెళ్లి అనే టాపిక్ వచ్చినా నువ్వు రంగవల్లి అనే చెప్పాలి. రంగవల్లి. మొన్న నా రంగవల్లి జరిగింది. రీసెంట్ గా Feb 11th నా రంగవల్లి జరిగింది. చాలా కలర్ఫుల్ గా జరిగింది. ఏంటది? రంగవల్లికి అందరూ వచ్చారు, అందరూ కూడా బ్లెస్ చేశారు. అందరూ కూడా నేను చేసుకున్న లాంటి రంగవల్లిని చేసుకోవాలని కోరుకుంటారు. సాంబార్ మటన్ షాప్ లో దొరుకుతుంది. వాడెందుకు సాంబార్లు అమ్ముతున్నాడు? ఐపీఎల్ అంటే ఫుట్బాల్. 6 రాంగ్ 60 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాము. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేస్. ఓకే ఇప్పుడు వారేవా ఏమి ఫేస్. ఇందులో 4 ఫేసెస్ ఒక్కొక్కళ్ళకి విడివిడిగా చూపిస్తాము. ఎవరికి వాళ్ళు ఐడెంటిఫై చేసుకుని ఆన్సర్ చెప్పాలి. 4 కరెక్ట్ అయితే 40 పాయింట్లు వస్తాయి. విష్ణుప్రియ చూడు. సి వరుణ్ తేజ్ అండ్ డి చిరంజీవి గారు అండ్ ఈ లెన్సులు పెట్టేసి ఎవరో తెలియట్లేదండి. లెన్స్ ఏం కాదు, అది ఒరిజినల్. బి ఏ ఇస్ కాజల్. ఏ కాజల్? బి బి ఐడియా రావట్లేదండి. ఐడియా రావట్లేదు. ఓకే అయితే ఫైనల్ మిగిలినవి ఫైనల్. సరే మరి ఏ ఏమో కాజల్. కాజల్. మీరు కాజల్ అనుకుంటున్నారా? ఏ ఎవరు? ముక్కులోకి రంగు వెళ్ళిందా ఏంటి అన్నావు? ప్రభాస్ మూవీలో వచ్చింది అమ్మాయి రిచా గంగోపాధ్యాయ అనుకుంటున్నాను. సరే ఏ ఎవరో చూద్దాం. నమిత. బి అయితే నువ్వు చెప్పలేదు. బి ఎవరు? కాజల్. బి కాజలా? ఎవరు? కాజల్ అయితే కాదు. అదేదో మెల్లకన్నులా ఉంది, నాకు అసలు అర్థం ఆ కాదు. అమ్మాయి ఏంటి? కీర్తి సురేషా? సి వరుణ్ తేజ్. వరుణ్ తేజ్. ఇదైతే కరెక్ట్. చూద్దాము. సి కరెక్ట్. అండ్ డి చిరంజీవి చిరంజీవి గారు. ఓకే డి. పెళ్ళై 11 రోజులు
మళ్ళీ ఏమో వాళ్ళ ఆయన చూస్తారు, వాళ్ళ అత్తగారు కూడా చూస్తున్నారు. నువ్వు సిగ్గుపడుతున్నావు ఏంటక్క? అందుకని షీఈ్ నాట్ ఏబుల్స్ టు డాన్సింగ్. 4 2 కరెక్ట్ చెప్పావు కాబట్టి 20 పాయింట్స్. మైథిలి నీకు ఎలాగో రంగవల్లి కాలేదు కాబట్టి చూడు. ఏ అల్లరి నరేష్, ఓకే, బి అలీ గారు, గో హెడ్. సి కాజల్ అండ్ డి సమంత. ఫైనల్. ఓకే, ఏ అల్లరి నరేష్ కరెక్టా సౌజన్య? అల్ల నరేష్ కరెక్ట్. అల్ల నరేష్ కరెక్ట్ అక్క. చూద్దాం. నా పైకి ఎక్కాలి అంటే ఏ దబాయ్, నాతో దోస్తి కావాలి అంటే దో దబాయ్, నన్ను తిట్టాలి అనిపిస్తే దీన్ దబాయ్, దబాయ్ దబాయ్ పిల్ల దబాయ్ దబాయ్. హక్కుదాటి హక్కుతోటి దబాయ్, ఒక్కమైన కిస్సుతోటి దబాయ్. దబాయ్ దబాయ్ పిల్ల దబాయ్ దబాయ్, దబాయ్ దబాయ్ పిల్ల దబాయ్ దబాయ్. బాగా చేసావు మైథిలి. బి అలీ గారు. కరెక్ట్. అలీ గారు. అలీ గారు కరెక్ట్. అలీ గారు చూద్దాం. యా కరెక్ట్, ఇట్ ఈస్ అలీ గారు. సి కాజల్. నాకైతే కాజల్ అయితే కాదనిపిస్తుంది. ఎవరి పళ్ళల్లో ఉన్నాయి అవి? కాజల్ కరెక్ట్. కాజల్ ఇస్ కరెక్ట్. ఓకే చూద్దాము, సి కాజల్ అవునా కాదా? కరెక్ట్. అండ్ జి సమంత. కరెక్ట్. సమంత. అరే 4కి 4 కరెక్ట్ అయ్యేలా ఉంది, చూద్దాం. డి అవును, 4 కరెక్ట్, 40 పాయింట్లు. మమత చూడు. ఏ నాని, బి ప్రభాస్, సి రానా, డి అంజలి. ఫైనల్. ఫైనల్. ఓకే, ఏ నాని కరెక్టా? ఎస్ కరెక్ట్. నాని కరెక్ట్. ఓకే, నాని అవునో కాదో చూద్దాం. BA పాస్ అయినా, అరే MA పాస్ అయినా, బీటెక్ పాస్ అయినా, మరి ఎంటెక్ పాస్ అయినా, కంగ్రాట్స్ అయ్యో సూపర్ బయ్యో అనడం మానేసి, మనకే తెలియని ఫ్యూచర్ గురించి ఫూలిష్ ప్రశ్న ఏంటి, నెక్స్ట్ ఏంటి, ఈ గోల్ ఏంటి? నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటి? ప్రభాస్. నెక్స్ట్ ఏంటి? మనం ఇప్పుడు అడగాల్సింది విష్ణుప్రియని. నెక్స్ట్ ఏంటి? ప్రభాస్. అది కాదు, రంగవల్లి అయింది కదా. రంగవల్లిలో ఏ రంగు? నెక్స్ట్ షూటింగ్ అండి. ఓకే సరే, అయితే ఇప్పుడు బి ఎవరు? ప్రభాస్. ప్రభాస్. ఎందుకంత బాధగా చెప్తున్నావు? కరెక్టా కాదా అని డౌట్. కట్టప్ప ఎందుకు అమరేంద్ర బాహుబలిని చంపాడనా? కరెక్ట్. ప్రభాస్ కరెక్ట్. ఓకే చూద్దాం, బి ప్రభాస్. ఓకే, సి రాణా. సి రానా. రానా ఏమో మరి, నాకు డౌట్ గా. భల్లాల దేవా. చూద్దాం. డి అంజలి అన్నాను. నిత్యమేనన్. అంజలి అయితే కాదు. నిత్య మీననానే అనుకుంటున్నాను. నిత్యమేనన్ నేను కూడా అనుకుంటున్నా. చూద్దాం, డి. కరెక్ట్. నిత్యమేనన్. 3 కరెక్ట్, 30 పాయింట్లు. సౌజన్య మిగిలింది ఈ రౌండ్ లో, ఎలా ఆడుతుందో చూద్దాము. చూడు సౌజన్య. ఈజీ, పేర్లు గుర్తు రావట్లేదు నాకు.
పేర్లు గుర్తురాట్లేదా? అంత బాగా సుపరిచితులేగా. అవును, ఆయన పేరు మన పక్కింట్లో ఉంటాడు అతను. ఆ, ఛీ, కింద వాటాలో అద్దెకుంటాడు అబ్బాయి. మొన్ననే మైలు ఖాళీ చేసాను. క్లీన్ గా ఉంచాడా ఇల్లు? ఓకే. అందుకే అసలు బ్యాచులర్స్ ఇవ్వకూడదు. సీన్ నాగార్జున గారు. ఓకే. నాగార్జున గారి ఆయన అల్లుడు, పై వాటాలో అల్లుడు గారు. అల్లుడు గారా? నాగార్జున గారు అల్లుడు గారు. ఆయనకి ఇద్దరు కొడుకులు కదా. నాగార్జున అల్లుడు అంటే రిలేషన్ లో ఆయన. అలాగా. ఓకే. డి వచ్చేసి శ్రియా అనుకుంటున్నాను. ఓకే. ఏబి ఏబి తెలుసు ఆర్టిస్ట్ కానీ తెలుసు కానీ తెలియనట్టుగా ఉన్నారా? అమలా గారు అనుకుంటున్నాను. డి మరి ఏ? ఫ్యామిలీ తెలియకపోతే తెలియదు ఫైనల్ అని చెప్పేసి. ఏ తెలీదు ఫైనల్. ఏ ఎవరికైనా తెలుసా? ఐ గెస్ అల్లు శిరీష్ గారు. అల్లు శిరీష్. మరి నాగేశ్వరరావు గారి ఫ్యామిలీ అన్నావు. అందుకని అన్ని families కలిసిమెలిసి ఉండాలని కదా. గుడ్ ఆలోచన ఇది. ఏ చూద్దాం. అల్లు శిరీష్ గారు. బి అమలా అమలా గారు. అమలా గారు. ఇది కరెక్ట్. బి చూద్దాం. ఓకే కరెక్ట్. అండ్ సి నాగార్జున గారు. నాగార్జున గారు. నాగ్, king C. నాగ్. చూద్దాము. హోలీ 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 రంగుల రంగోలీ హోలీ 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 రంగుల రంగోలీ ఇంగినేల రంగే మారాలి హోలీ 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 రంగులోనే తేలి చెమ్మకెళ్ళి జలకాలాడాలి కొట్టు 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 రంగు తీసి కొట్టు రంగులోనే లైఫ్ ఉందిరా. ఇప్పుడు డి శ్రియా. మంచి పెడలో కాలేసాం. భూమిక గారు అనుకుంటున్నాను. సమంత. సమంత. ఓ యా. సరే డి చూద్దాం. రెండు కరెక్ట్. 20 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదల. వదల బొమ్మాలి వదల. మెమరీ గ్రిడ్ వస్తుంది. ఆ పిక్చర్స్ అన్ని చూసి గుర్తుపెట్టుకోండి మీరు. ఓకే. అది పోయిన తర్వాత 3 క్వశ్చన్ మార్కులు వస్తాయి. అవి 3 కరెక్ట్ గా ఏ పిక్చర్ ఎక్కడ ఉండిందో చెప్పాలి. బజర్ నొక్కి. కరెక్ట్ అయితే 10, రాంగ్ అయితే -10. అండ్ ఆ 10 కూడా వేరే వాళ్ళకి ఇవ్వాలి మీరు. ఓకే చూడండి. రంగులు పూసుకున్న పిల్లోడు, రంగురంగుల గుడ్లు, ఎల్లో కలర్ బాలు, కేక్ ముక్క, మంచి ఎరుపు బుట్ట, టవల్స్, పెయింట్స్ అనుకోది. పర్పుల్ రంగు. సౌజన్య. అబ్బాయి కలర్స్ పట్టుకున్నారు. కేక్ కింద టవల్స్, బ్లూ కలర్ 3 టవల్స్. ఫస్ట్ చేతులు రంగులు 2, కేక్ 3, టవల్. ఏ కరెక్ట్. 10 పాయింట్లు సౌజన్య. పిల్లలు హోలీ ఆడటం అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఆడతారు. అయితే కెమికల్స్ కలర్స్ లో మిక్స్ అయిపోతూ ఉంటాయి కాబట్టి చాలా కేర్ఫుల్ గా ఉండాలి. చాలా మంది వెళ్ళిపోయి వెనక నుంచి కళ్ళల్లో కొట్టేసేయడాలు, కళ్ళ లోపల పూసేయడాలు చేస్తారు. చాలా డేంజరస్ కాబట్టి ఎలర్జీస్ కూడా వచ్చేస్తాయి చిన్న పిల్లలు కాబట్టి. నేనైతే ఏం చేస్తాను తెలుసా, పిల్లలకి బాగా నూనె పూసి పంపించేస్తాను. కొబ్బరి నూనె బెస్ట్. కొబ్బరి నూనె రాసేసి పంపించేస్తే ఆ తర్వాత ఈజీగా పోతుంది అనమాట. లేదు ఒకసారి అంటే మన చెమట తగిలింది అనుకో, అది బాగా లాగేస్తుంది, ఫీల్ చేస్తుంది. ఎందుకు ఇప్పుడు మనం పూసుకున్న ఈ రంగులు కూడా మనకు కొంచెం సేపు వాతల కింద తెలుస్తాయి. చిన్న చిన్న దద్దుర్లు వచ్చేస్తాయి. సో ఇప్పుడు ఈకో ఫ్రెండ్లీ కలర్స్ కూడా వచ్చాయి, కానీ కొంచెం ముందుగా తయారు చేసుకోవాలి. అయినా మనం తయారు చేసుకొని వేరే వాళ్ళకి పోయడం ఏంటి, మనకి వాటి తీసుకొచ్చి కెమికల్స్ అంతే కదా. టొమాటో జ్యూసులు, పాలకూర రసం, కాకరకాయ జ్యూసు, ఇంకా బీట్రూట్, పసుపు, వీటితో ఆడుకోవచ్చు. మంచి ఐడియా. మంచి ఐడియా. మనం ఇది అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళి దాంతోనే ఆడుకుందాం. నెక్స్ట్ మెమరీ గ్రిడ్. కలర్ పెన్సిల్స్, ఫ్యాను, ఎల్లో కలర్, రెడ్ బాల్, వంకాయ, ప్రొజెక్టర్, డబ్బాలు, బ్లూ బాల్, టెంట్.
మైథిలి లాస్ట్ ది టెంట్, ఫస్ట్ ది ఎల్లో, మధ్యలోది ప్రొజెక్టర్. ఫస్ట్ ఎల్లో చూద్దాం. ఎల్లో. సెకండ్ ప్రొజెక్టర్, మూడోది టెంట్. 10 పాయింట్లు మైథిలి. మైథిలి, నీ లైఫ్ లో మోస్ట్ కలర్ఫుల్ ఇన్సిడెంట్ ఏంటో చెప్పు. ఫస్ట్ నేను సీరియల్స్ లోకి రావాలని వెయిట్ చేస్తూ ఉంటే ఫస్ట్ ఆపర్చునిటీ నాకు ఈటీవీ. ఎలా రావాలి? బస్ స్టాప్ దగ్గర నుంచి ఉన్నావా? ఎలా అంటే నువ్వు ట్రై రావాలి? చేస్తున్నాను, బట్ స్టిల్ చాలా రోజుల నుంచి ట్రై చేస్తూ ఉంటే ఫస్ట్ ఆడదే ఆధారం ఈటీవీ హోమ్ ప్రొడక్షన్ నుంచి నీకు నీ వచ్చింది. ఫస్ట్ డైలాగ్ గుర్తుందా? గుర్తుంటాయి జనరలీ. డైలీ సీరియల్స్ తొక్కుడు పచ్చడి కింద వెళ్ళిపోయాయి కూడా. యాక్చువల్లీ హాఫ్ డే వరకు నాకు అన్ని రియాక్షన్స్ అయినాయి ఫస్ట్ డే. నెగిటివ్ కదా, సో ఫస్ట్ అన్ని కోపంగా అలా చూడటం. ఓకే, ఇప్పుడు నువ్వు అదే నెగటివ్ క్యారెక్టర్ లో ఉన్నావు, నువ్వు కొన్ని నెగటివ్ రియాక్షన్స్ ఇస్తూ ఉన్నావు. గాయత్రిని నువ్వు చాలా అయోమయంగా చూస్తున్నావు, గాయత్రిని చాలా సర్కాస్టిక్ గా చూస్తున్నావు. నువ్వెంతే నా ముందు గాయత్రి, నిన్ను చంపిన పగ తీర్చుకుంటానే గాయత్రి. లోపల నుంచి పగ వస్తోంది, చెవుల్లో నుంచి వస్తోంది. కానీ రోజు చేయాలి కదా ఈ పని. అవును, రోజు ఇదే. మరి ఇక్కడ కూడా చేస్తున్నారు. రోజు మా డైరెక్టర్ చదువుతూ ఉంటాడు, ఆ కోపంగా చూసారు. కోపంగా సీరియస్ గా చూసినావు. జూమ్స్, ప్యాన్స్, డైలాగులు ఉన్నంత సేపు చెప్పి 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 నోరు నొప్పి వస్తుంది. అబ్బా రియాక్షన్స్ ఉంటే బాగున్నాయి. రియాక్షన్స్ ఉన్నప్పుడు డైలాగ్ నోరు మూత పడిపోయినట్టు ఫీలింగ్ వచ్చేది. అవును, కానీ ఇదేమో ఆగదు. షాక్, మెయిన్ షాక్ ప్రాబ్లం. షాక్ అయ్యి ఉండి అలాగే ఉండమంటారు కాసేపు. ఇప్పుడు నేను రెడీ. మిమ్మల్ని చూసి షాక్ అవుట్ అంటే అక్కడ చూసి షాక్ అవ్వు. షాక్ అయ్యావు. జూమ్ జూమ్ జూమ్. మాకు అలాగే చూపిస్తారు సీరియల్లో. షాక్ షాక్ షాక్. మీ అంత ఫన్నీగా చెప్పరు అక్కడ, మీరు చెప్తే నవ్వు వచ్చేస్తుంది. ఇక్కడ షాక్ తింటది, ఎందుకంటే మొన్ననే రంగవల్లి అయింది కాబట్టి. దేనికి షాక్? హ్యాపీగా ఉన్నాను. రెడీ విష్ణుప్రియ? రెడీ. షాక్ తినబోతున్నావు. యాక్షన్. షాక్. ఫ్యాన్ లెఫ్ట్, ఫ్యాన్ ఇన్వాల్వ్మెంట్ రైట్. అయినా నువ్వు షాక్ లోనే ఉంటావు. కాదు, కెమెరా అటు వెళ్తుంది, ఇటు వస్తుంది, మళ్ళీ ఈమె ఇలాగే ఉంటుంది. మళ్ళీ కెమెరా ఇటు వెళ్తుంది, మళ్ళీ ఇటు వస్తుంది, మళ్ళీ ఈమె ఇలాగే ఉంటుంది. కాదు, స్విస్ పాన్ అన్నప్పుడు మనమే ఇలా వెళ్ళి ఇలా వచ్చేయాలి. కెమెరా పాన్ అవ్వదు, మనమే. చూసారా పాపం సీరియల్స్ లో వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉంటాయో. అయినా సరే హాఫ్ అన్ అవర్ లో ఇచ్చుడు ఎలా చేస్తుందో, అయ్యో పాపం అది ఇది అనేస్తారు. కానీ మాకు అక్కడ రోజులు అయిపోతూ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ మెమరీ గ్రిడ్. గ్రీన్ కలర్ రంగు, కాఫీ, కత్తులు, కలర్ ప్లాస్టిక్ గ్లాసులు, ఐ షాడోస్, తనకలు, గార్డెన్ టూల్స్, ఎల్లో కలరు, గ్రీన్ బంతి. సౌజన్య? గ్రీన్ కలర్ చల్లుతున్నారు. కాఫీ మధ్యలో, కాఫీ కప్. టైమ్ అప్. అయ్యో 10 seconds. లేకపోతే నేను రేపటి వరకు ఇక్కడే ఉంటే హోలీ వచ్చేస్తుంది. గ్రీన్ బాల్. నాకు టైం ఉందని తెలియదు. కింద గ్రీన్ బాల్. అయినా మధ్యలో కాఫీ కాదు, మనం వాడే మేకప్. ఐ షాడోస్. 1 గ్రీన్ కలరు, 2 ఐ షాడోస్, 3 గ్రీన్ బాల్. గ్రీన్ బాల్. అది ఇక్కడ వేసుకుని ఇది అక్కడ వేసుకుని. లేదు, అది ఇక్కడ వేసుకోలేము, కానీ ఇక్కడ తీసి ఎక్కడో వేస్తాను. -10. ఎవరికి వేస్తావు చెప్పు? 80, 100, 180. ఓకే. అడగండి నీకు పాయింట్లు కావాలంటే. ఏమన్నా మార్క్స్ ఉన్నాయా? నాకు ఇవ్వాలి సౌజీ ప్లీజ్. ఓకే. మమతకి మమతల తల్లి ఓడి వంద బలి. నెక్స్ట్ మెమరీ గ్రిడ్. కొబ్బరి చిప్ప, వైర్లు, బ్లూ కలరు, బ్లూ బెర్రీస్, గ్రీన్ కలర్ బంతి, కాఫీ మేకరు, ఎల్లో కలరు, పింక్ కలర్ టోపీ, కప్పులు. అన్ని కలర్స్ ఈ రోజు మా మెమరీ గ్రిడ్ లోనే ఉన్నాయి. మైథిలి? పైన వైర్స్, కింద బ్లూ 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 బ్లూ, కింద పింక్, లాస్ట్ పింక్ 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 పింక్. ఏదో
గ్రీన్ కలర్ బంతి, పింక్ కలర్ టోపీ. 1 వైర్లు, 2 బాల్ గ్రీన్ కలర్, 3వది టోపీ. -10. ఎవరికిస్తావు? పోయింది కదా నాకు ఇవ్వు. నాకు ఇవ్వలేదుగా మీరు. ఎవరికిస్తావు? ప్లీజ్ లో ఎవరికిస్తావు? 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 మైనస్ చేశారు కాదు. ఆలోచిస్తున్నా. సరే ఇస్తే నేను నాకు మళ్ళీ ఇయ్యవా? ఇస్తాను, ఇష్టం. అవునా? మైథిలి నాకు ఇయ్యవా? ఇంకెందుకు అమ్మా అబ్బా, నీకు? చాలేమ్మా. ఇంకెందుకు? విష్ణు అడగట్లేదు ఏంటి? రంగవల్లి మెమరీస్ లో ఉంది. అడిగితే ఇస్తావా? ఏసేసింద్రా బాబు. ఏసేసింద్రా బాబు. నీ హైయెస్ట్ లో నాకు ఇవ్వచ్చు కదా. ఏంటి? నాకు మార్కులు తక్కువనే, నాకు ఇవ్వచ్చు కదా అని అడుగుతుంది. అది అందరూ సరిపోగా ఉన్నవి. రొటీన్ గా అలా అందరూ అడుగుతారు కదా, ఇది కొంచెం. పైగా వీళ్ళిద్దరు అడగట్లేదు, ఆమె అడిగింది ఇచ్చేయి. సో రొటీన్ గా నేను చెప్తున్నాను. నాకు Sorry, ఇస్తావా ఏంటి? ఇవ్వను. విష్ణు ఫైనల్. విష్ణుప్రియ 10. ఓకే, ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ రాసుకోరా సాంబా. ఫస్ట్ డైలాగ్. ఆడు మగాడ్రా. ఎవడన్నా కోపంగా కొడతాడు, లేకపోతే బలంగా కొడతాడు. ఈడేంటే చాలా శ్రద్ధగా కొట్టాడు. ఏదో ఒక గోడ కడుతున్నట్టు, గులాబీ మొక్కకి అంటు కడుతున్నట్టు చాలా జాగ్రత్తగా పద్ధతిగా కొట్టాడురా. ఆడు మగాడ్రా బుజ్జా. మొన్నటి నుంచి చూస్తున్నాను ఆడు మగాడు మగాడని ఒకటేనా సార్? ఆడు మగాడైతే మేము మాట్లాడగలవా? ఈ డైలాగ్ ఏ సినిమాలోనిది? మమత. అతడు. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఈ డైలాగ్ చెప్తున్న నటుడు ఎవరు? సౌజన్య. తనికల్ బర్ని గారు. తనికెళ్ల భరణి గారు. కరెక్ట్ ఆన్సర్, 10. మైథిలి. ఇందాక నేను రియాక్షన్స్ ఇచ్చా కదా, ఇప్పుడు విష్ణు. కోతిలాగా యాక్ట్ చేయమని లేదు, డైలాగ్ చెప్పండి. రామం. ఆడు మగాడ్రా. ఎవరైనా కోపంగా కొడతారు, లేకపోతే బలంగా కొడతాడు. వీడేంట్రా చాలా శ్రద్ధగా కొట్టాడు. ఏదో గోడ కడుతున్నట్టు, గులాబీ మొక్కలకి నీళ్లు పోస్తున్నట్టు. అబ్బా ఏం కొట్టాడ్రా. ఆడు మగాడ్రా బుజ్జి. ఆడు మగడ్ర బుజ్జి, ఆడు మగడ్ర బుజ్జి అంటావు. ఆడు మగడ్ర బుజ్జిలో హీరో సుధీర్ బాబు. అయితే ఇప్పుడు అదే అతను డైలాగ్ కాబట్టి చెప్పాను నేను. డైలాగ్ ఉంది, డైలాగ్ ఆడు చెప్పాను. మగడ్ర బుజ్జి అనకు నువ్వు. మరి ఇంకేమనాలి? నువ్వు వెళ్ళిపో. నువ్వు వచ్చే సౌజన్య. వాడు మగాడ్రా బుజ్జి. ఎవరైనా కోపంతో కొడతారు, ఎవరైనా కసితో కొడతారు. వాడేంట్రా చాలా శ్రద్ధగా కొట్టాడు, అదేదో గోడ కడుతున్నట్టు. వాడు మగాడ్రా బుజ్జి. నువ్వు వెళ్ళిపో. నెక్స్ట్ డైలాగ్. అసలు ఈ మెసేజెస్ ఏంట్రా? మెసేజ్లేంటి? 1 2 3 ఈ రోజు నేను ఫ్రీ. 4 5 6 నీ మీద నేను ఫిక్స్. సరదాగా నాన్నగారు. సన్నొస్తే చీకటి పోతుంది, నిన్ను చూస్తే నా మతిపోతుంది. ఏంట్రా ఇది? కొటేషన్ నాన్నగారు. చిక్కుబుక్కు చిక్కుబుక్కు రైలే, తెల్లారిందిక లేలే. ఇదేంట్రా? వేకప్ కాల్ నాన్నగారు. ఆహా, ఎప్పుడు వేస్తావు లైన్ నాన్నగారు. ఈ డైలాగు ఉన్న సరైనోడు సినిమాలో హీరోయిన్స్ ఎవరు? విష్ణుప్రియ. రకుల్ ప్రీత్ సింగ్ అండ్ క్యాథరిన్ ట్రేసా. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. సరైనోడు సినిమాలో అల్లు అర్జున్ బాబాయిగా ఎవరు నటించారు? మమత. శ్రీకాంత్. 10. మీరు నాన్నగారండి, మీరేమో అల్లు అర్జున్ గారండి. రండి. ఏంట్రా ఈ మెసేజెస్? మెసేజెస్ ఏంటి? 1 2 3 ఇప్పుడు నేను ఫ్రీ. 4 5 6 నీకు నేను ఫిక్స్. ఏంట్రా ఇది? ఏదో సరదాగా నాన్నగారు. సన్నొస్తే చీకటి పోతుంది, నిన్ను చూస్తే నా మతి పోతుందా? బారాసన్ కదా. చిక్కుబుక్కు రైలే, తెల్లారింది లేలే. అది వేకప్ కాల్ నాన్నగారు. ఎప్పుడు వేస్తావు? లైన్ లైన్. ఏంట్రా ఇది? ఓకే, బాగా జీవించారు అసలు.
క్యారెక్టర్స్ లో ఇద్దరం కలిసి వర్క్ న్యాయం చేశారు. అవునా? అభిషేకంలో వర్క్ చేసాం. తన నెగటివ్ 2 months 3 months కూడా విష్ణు జుట్టు పీకుతూనే ఉన్నా నేను. సగం ఊడిపోయింది అప్పుడే. తన పాజిటివ్ ఇలా పెట్టి ఇలా తోసేటప్పుడు తన రింగ్స్ లో మొత్తం అంతా హెయిర్ పెద్ద పెద్ద ఉండిపోయింది. రింగ్స్ పెట్టి తన చేయి పెడితే తొందరగా రాదు బయటికి. రింగ్స్ ఉన్న చేయి పెడితే అసలు జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత వాళ్ళ ఆయన పరిస్థితి ఏంటో ఆలోచించి చాలా సేపటికి రాలేదు. ఆయన చెయ్యి ఎక్కడ ఉందో మిగిలిన 2-3 తీసుకొచ్చి "ఏయ్, నీ చెయ్యి ఇక్కడ ఉంది, ఇందులో ఇక్కడ ఉంది, ఇక్కడ ఈ రూట్ నెంబర్ 3 లోంచి 5 లోకి వెళ్తారు అక్కడి నుంచి బయట తీశారంట. లేదు వచ్చింది. అసలు తాళి కట్టేటప్పుడు ఆ జడ ఎత్తి పట్టుకోవడానికి ఎంతమంది ఉన్నారు అక్కడ వెనకాల? ముగ్గురు ఉన్నారు. చూసావా, నేనేమైనా అబద్ధం చెప్తున్నాను? అసలు మీరు అసలు ఆ రోజు తలంబ్రాల్లో వేసినటువంటి అక్షతలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా పడుతున్నాయి. అక్కడే ఆగిపోయాయి కొన్ని. ఫోటోగ్రాఫర్ ఏమో నాకు పడే షాట్ కావాలంటాడు, అది పడదు. 4 times చేశారండి అది. చూసావా, అసలు మనం అన్ని నిజాలే Visualizing. నెక్స్ట్ డైలాగ్. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ నువ్వు నిత్య కదా? చిక్కడపల్లి అలకనంద అపార్ట్మెంట్స్ సి బ్లాక్లో ఉండేవారు మీరు? ఓ సారీ, వరుణ్ కృష్ణ. మనిద్దరం చిన్నప్పుడు కలిసి ఆడుకునేవాళ్ళం, ఇంకా గుర్తురాలేదా? అప్పుడు మనిద్దరం మంచి ఫ్రెండ్స్ కూడా. నేను మీ ఇంటికి చాలాసార్లు వచ్చేవాడిని. అండ్ మీ మమ్మీ చేసిన పూరి కూర నాకు చాలా ఇష్టం. మనిద్దరం కలిసి ఒక డ్రాయింగ్ కూడా వేసాం. తర్వాత ఏమైంది మరి? మనం ఎందుకు మాట్లాడడం మానేసాం? నీకు వేరే ఫ్రెండ్స్ దొరికారా? అంటే ఆ తర్వాత మీరు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అందుకే మనం మాట్లాడడం మానేసాం. అందుకు కాదు, కానీ నీకు తెలుసు అనుకుంటా ఎందుకో. సో ఎనీవేస్, మళ్ళీ కలుద్దాం. ఈ డైలాగ్ ఏ సినిమాలోనిది? విష్ణుప్రియ. ఎటో వెళ్ళిపోయింది మనసు. నీకు తెలియదు, ఇవన్నీ తనకే తెలుస్తాయి. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఈ డైలాగ్ ప్రకారం నానికి ఏ టిఫిన్ అంటే ఇష్టం? మమతకు తెలుసు నానికి ఏమి ఇష్టం. పులిహోర అనుకుంటా. పాసిట్ సౌజన్య. ఇడ్లీయా? కాదు, పూరి కుర్మా. పూరి కుర్మా. 10. నెక్స్ట్ డైలాగ్. అదే డేట్, అదే టైం, అదే ప్లేస్, అదే ట్రాక్, అదే రేస్. ఈ డైలాగ్ చెబుతున్న హీరో ఎవరు? మైథిలి. సాయి ధరమ్ తేజ్. వెయిట్ చేస్తున్నా ఇందాక నుంచి. ఇందాక చిరంజీవి గారు వస్తే కుదురుగా చెప్పావు. ఇప్పుడు నాకు దొరికింది కదా ఛాన్స్ చెప్పడానికి. 10 పాయింట్లు కరెక్ట్. విన్నర్ సినిమాలో సూయా సూయా పాట పాడిన ఫీమేల్ సింగర్ ఎవరు? అబ్బా మమత. అమ్మ 10 సెకండ్ల టైం ఉంది. మీరే అంటే కుదరదు. పేరు సుమ గారు. అలా మా కోసం ఒక్కసారి సింగర్ సుమా అని చెప్పు. సింగర్ సుమా గారు. థ్యాంక్ యూ. అక్కడికి వెళ్ళి పాయింట్లు ఇస్తా. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాము. పాపా నువ్వు ఇట్రా. విష్ణు. మైథిలి. సౌజన్య. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఓకే, మీ గేమ్ ఏంటో ఒకసారి జాగ్రత్తగా చూడండి. మీ గేమ్ ఫుల్ నింపాలి. అట్లా నింపేసి ఇప్పుడు ఇక్కడి నుంచి పట్టుకెళ్ళాలి దీన్ని పడిపోకుండా. నాకంటే ఇంట్లో పనులు చేసి చాలా అలవాటమ్మా, మీ సంగతి ఏమో నాకు తెలియదు. ఇప్పుడు ఇది పెట్టిన తర్వాత ఇలా పోసుకోవాలి. మళ్ళీ దీన్ని వెనక్కి ఇలాగే పెట్టుకొని తీసుకెళ్ళాలి. మళ్ళీ పోసేసుకోవాలి. ఇది గేమ్. ఇదిగో నేనైతే ప్లెయిన్ గా ఆడాను, కానీ మీకోసం నేను అట్లా కలర్ఫుల్ చేసా. ఇవాళ హోలీ కదా, అందుకని మీరు ఏ వాటర్ పోస్తే ఆ కలర్ వచ్చేస్తూ ఉంటది అనమాట. అంటే మనం వాటర్ దేంట్లోకి అయితే పోస్తాం వాటర్ ఆ కలర్ లోకి మారిపోతుంది అని అర్థం. అంటే మనం ఏ సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోతామో ఆ సిచ్యువేషన్ మనల్ని మార్చేస్తుంది అని అర్థం. ఆ కలర్ మన జీవితంలోకి వచ్చేస్తుంది అని అర్థం. రెడీ, 1 2 3 గో. జాగ్రత్త. ఓకే ఓకే.
సెకండ్ క్లాస్ లో లాస్ట్ 20 seconds. ఒకటే దాంట్లో పోసావా? అది నాకు కనిపించలే ఆ కలర్ వల్ల. స్టాప్ 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 స్టాప్. 1 2 3 4 40 పాయింట్లు. మళ్ళీ దాంట్లోనే కలర్ వల్ల నాకు తెలియలేదు ఉందో లేదు. యాక్చువల్లీ దాంట్లోనే పోస్తే ఉండదు, నెక్స్ట్ ఇంకో దాంట్లోనే పోస్తే ఉంటుంది. సో అదే దీన్నే అంటారు బూడిదలో పోసిన పన్నీరు. 40 పాయింట్లు. రెడీ 1 2 3 గో. క్లాస్ పట్టుకోకు. లాస్ట్ 20 seconds. టైమ్ అప్ టైమ్ అప్. ఓకే అది నువ్వు తాగి. కలర్ఫుల్ చేద్దాం. 1 2 3 4 40 పాయింట్లు. One, 2, 3 go. ఫాస్ట్ ఫాస్ట్ గా నడవండి, పడదు. అక్కడ పర్లేదు, తొందర రండి. ఫాస్ట్ ఫాస్ట్. యా నిండా ఉంది. గో 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 గో. కొట్టేస్తారా? పెట్టేయండి పెట్టేయండి. వచ్చేయండి వచ్చేయండి ఇంకా ఫాస్ట్. మీరు నన్ను టార్గెట్ చేయకండి. 30 seconds more. వెళ్ళండి వెళ్ళండి. పడదు పడదు, వెళ్ళండి జాగ్రత్తగా. వచ్చేయండి. అయ్యో ఫాస్ట్ 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 ఫాస్ట్. పెట్టేయండి, పడదు కానీ పోసేయండి. గుడ్ 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 గుడ్. ఇంకోటి 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 ఇంకోటి. వెళ్ళండి పోసేయండి పోసేయండి. టైమ్ అప్. 1 2 3 4 ఇక్కడ కూడా 40 పాయింట్లు. ఓకే మమత, నువ్వు లీడ్ లో ఉన్నావు 180 పాయింట్స్ తో. మరి నువ్వు విన్ అవ్వాలంటే నీ టార్గెట్ 70. విన్ అవుతావా? ట్రై చేస్తాను. అంటే 7 గ్లాసులు నింపేయాలంతే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. రెడీ 1 2 3 గో. ఏ గ్లాస్ పట్టుకోకు. ఇక్కడ పెట్టాలి. వెళ్ళు వెళ్ళు వెళ్ళు, వెనక్కి వెళ్ళు తొందరగా. అది మైనస్ టైం. అక్కడ పెట్టాలి, స్టూల్ మీద పెట్టాలి. ఇప్పుడు తీసిపోయాలి, వెనక్కి వెళ్ళాలి, పరిగెట్టు. వదిలేయాలి, చేయి తీసేయాలి. ఏం కాదు. అంతే. ఓకే ఓకే ఓకే. అన్నదాట. లాస్ట్ 10 seconds. 1 2 3 4 5.
ఇంకా రెండే ఒకటే దా, 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 దా. ఇంకొకటే ఒకటే ఒకటే ఒకటే. ఆహా మధ్యలో ఒక చీటింగ్ మళ్ళీ ఇక్కడ చీటింగ్. ఏం చేశాను? ఫస్ట్ ఏం చేసావు? ఫస్ట్ క్యాన్సిల్. ఓకే లాస్ట్ ది మేము క్యాన్సిల్. టైం అయిపోయిన తర్వాత చాలా సేపటికి తీసుకెళ్లి పోస్తున్నావు. ముహూర్తానికి తాళి కట్టాడా మీ ఆయన? ఇది కూడా అంతే. 1 2 3 4 5 6లో 2 తీసేయి. అందరూ పద్ధతిగా 4. ఒకటి టైం తర్వాత పెట్టావు, ఒకటి చీటింగ్ లో పెట్టావు. 4 40 పాయింట్. ఈ రోజు మన ఎపిసోడ్ విన్నర్ మమత. గజ్జ ఘల్లు మన్నాదిరు గుండె చల్లు మన్నాదిరు రామ సక్కాని చిలక మీద గుప్పారు ఎవరు ఆకు పచ్చని పచ్చ రంగు మన్నాదిరు గుండె చల్లు మన్నాదిరు మమత గెలుచుకున్నావు మైక్రోవేవ్ ఓవెన్. కంగ్రాచులేషన్స్. మరోసారి ప్రేక్షకులందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. రేపు హోలీ పండుగ హాయిగా హ్యాపీగా కలర్ఫుల్ గా జరుపుకోండి. వేరే వాళ్ళ ఆరోగ్యాల జాగ్రత్త, మీ ఆరోగ్యాలు కూడా. థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు స్టార్ మహిళ. మళ్ళీ కలుద్దాం ఓన్లీ ఆన్ స్టార్ మహిళ. బై బై.